రోజు ఇంట్లో గొడవలు వద్దండి అని మీనా బాలుని తీసుకొని వెళ్ళి తనకిష్టమైన పూరీలు తినిపిస్తూ ఉంటుంది. అయితే ప్రభావతి వాళ్ళిద్దరి ప్రేమను చూసి కుళ్ళుకుంటూ ఉంటుందన్నమాట. ఇంతలో కొత్త జంట వస్తారు. ప్రేమలు మురిపాలు అన్నీ తీర్చుకొని వచ్చి టిఫిన్ దగ్గర నిల్చుంటారు. అది కూడా టైం 11కి. మీనాకి అంతకుముందు ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చి ఉంటుంది ప్రభావతి. ఇక బాలు వల్ల ఆగిపోయి ఉంటుంది. సరే రండి పూరి తినండి అంటే, ఏంటి ఇలాంటి ఆయిల్ ఫుడ్స్ నేను తిన్ను, నీకు తెలుసు కదా మనోజ్ నేను హెల్త్ మీద ఎంత కాన్షియస్గా ఉంటానో, మరి ఎందుకు ఇలా చేస్తున్నావు అనేది అంటూ ఉంటే, మన ముగ్గురు కోసం మంచి జ్యూస్ తీసుకొస్తానని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక బాలు ఏమో వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. చూసావా మీ తమ్ముడు నన్ను వెక్కిరిస్తున్నాడు అని ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ ఉంటే, వాడు చదువుకొని అన్ఎడ్యుకేటెడ్ ఫెల్లో, నువ్వు వాడు గురించి పెట్టించుకోకు అన్నట్టు చెప్తాడనమాట. ఇక మొత్తానికి జ్యూస్ చేసుకుని వచ్చి ప్రభావతికి అలాగే మనోజ్కి ఇస్తూ ఉంటుంది. బాలు దానికి ముందు ఏం చేస్తుంటాడంటే, రే నీకు పూరి అంటే చాలా ఇష్టం కదా, చూసావా పెళ్ళైన వెంటనే నీ లైఫ్లో ఇష్టం అనే పదమే పోయిందిరా, ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో ఏమో అన్నట్టు బాగా భయపెడుతూ ఉంటాడు. ఇక ఆ జ్యూస్ తాగిన ప్రభావతి మొహం అయితే వేరేలా పెడుతుంది. ఏంటత్తయ్య గారు జ్యూస్ బాగాలేదా అంటే, బాగుందమ్మా చాలా బాగుంది, మా అత్తయ్య గారిచిన కషాయమే బాగుంది దీనికన్నా అన్నట్టు రోహిణిని అటు పైకి చెప్పలేక అటు లోపల ఆ జ్యూస్ని మింగలేక బాధపడుతూ భయాందోళనలో చూస్తూ ఉంటుంది. బాలు మీనాలు సత్యమేమో చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే బాగా తిక్క కుదిర్చే కోడలే వస్తుందిలే నెత్తి మీద పెట్టుకున్నందుకు అన్నట్టు అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు.